brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కోనసీమ జిల్లా చెయ్యేరు ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ మాత్రం మనం లేదు, ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు. రెండవది మీ ఆదాయం పెంచడం, మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించడం, మీరు ఆనందంగా ఉండే విధంగా చేయడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నా. అందుకే P4 అనేది ఆర్థిక అసమానత తగ్గిస్తూనే ఉంటాం. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఇంజనీరింగ్ చేసింది, సర్టిఫికెట్స్ రాక బాధపడ్డది. ఇప్పుడు నేను సర్టిఫికెట్స్ ఇచ్చాను, రేపు ఉద్యోగం ఇప్పిస్తా. ఉద్యోగం వస్తే ఆ అమ్మాయికి 40,000 రూపాయలతో ప్రారంభించి లక్షలు సంపాదించాలంటే ఆ అమ్మాయి చేతిలో ఉంది. బాగా చేసుకుంటే ఆకాశం హద్దుగా ముందుకు పోతుంది. దాంతో వాళ్ళ కుటుంబంలో ఆర్థికంగా పైకి వస్తారు, ఇంకా ఇబ్బందులు ఉండవు. ఆ విధంగా ప్రతి ఒక్క పిల్లవాళ్ళని చదివించి మీరు కూడా మీ యొక్క స్కిల్స్ పెంచుకొని మీ ఆదాయాన్ని ఇప్పుడే అడిగింది మన పెద్దమ్మ మరియమ్మ అడిగింది. నన్ను ఏమడిగిందంటే, నాకు 2 గేదెలు పట్టేయండి, నాకు పొలం కూడా ఉంది, కౌలుకు చేస్తున్నా, అక్కడ గడ్డి పండించుకుంటా, నాకు ఆదాయం పెరుగుతుందంటే నేను సంతోషంగా 2 గేదెలు ఆవిడికి పట్టించమని ఆదేశాలు ఇచ్చా. ఇంకో పక్క రత్నం గారు పక్కనే ఉన్నారు. నేను పని చేసుకుంటున్నాను, పింఛన్ వస్తూ ఉంది, నేను కిరాణా కొట్టు పెట్టుకుంటా, నాకు ఆర్థిక సహాయం చేయమనింది, కిరాణా కొట్టు పెట్టిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి చేస్తూనే ఈరోజు ఇక్కడ బంగారు కుటుంబాలు 141 ఉన్నాయి, మార్గదర్శులు ఉన్నారు. ఈ 2 మ్యాచ్ చేసుకొని ముందుకు పోతాం. గడిచిన ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 1-2 కాదు. ఈరోజు ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మనకు నిత్యావసర వస్తువులన్నీ ఇస్తున్నాం. వీళ్ళు వచ్చి దగ్గర 2,000 కోట్ల రూపాయల పైన అప్పులు చేసి MD అని పేరు పెట్టి ఏదో ఇంటింటికి రేషన్ ఇస్తామని వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి రోడ్డు మీద నిలబడుకొని అందరినీ పరిగెత్తరమ్మని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎవరు అడిగారని చెప్పి అడుగుతున్నాం. అవసరమైతే మీకు చేతనైతే దివ్యాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళ ఇండ్లకు మనమే తీసుకుపోయి ఇద్దాం, డోర్ డెలివరీ ఇద్దాం. వాళ్ళు ఇంట్లో ఎప్పుడుంటారో కనుక్కొని అప్పుడే ఇద్దాం. అందుకే ఈ నెల 1 నుంచి నూతన విధానాన్ని ఏదైతే దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా.